99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో రెండవ రోజు సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. తొలి రోజు సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. 400 ఎంఓయూల ద్వారా 11,91,972 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 13,32,445 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఎంఓయూలపై సంతకాలు చేశారు అధికారులు. దీంతో పాటుగా 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రుల సమక్షంలో 324 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దీంతో రాష్ట్రానికి 8,41,786 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. విశాఖలో రెండవ రోజు సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. తొలి రోజు సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. 400 ఎంఓయూల ద్వారా 11,91,972 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 13,32,445 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఎంఓయూలపై సంతకాలు చేశారు అధికారులు. దీంతో పాటుగా 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రుల సమక్షంలో 324 ఎంఓయూలను కుదుర్చుకున్నారు. దీంతో రాష్ట్రానికి 8,41,786 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి.